నేను ఈ రోజు వీడియోలో హెయిర్ లో డాండ్రఫ్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అన్న దాని గురించి వీడియో చేస్తున్నాను. సో మనం దీన్ని చాలా ఈజీగా సింపుల్ గా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తో మనం చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెంతులు, పెరుగు. ఈ రెండు ఉంటే చాలు మనం హెయిర్ లో ఉన్న డాండ్రఫ్ ని తగ్గించుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మెంతులు, పెరుగు. మెంతులు నేను ముందు నైట్ నానబెట్టాను, లేదా మీరు కావాలి అనుకుంటే బిఫోర్ 2 hours ముందు కానీ లేదా 3 hours ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా కర్డ్ అనేది మనం పుల్లటి పెరుగు తీసుకుంటే మనకి ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ 2ని ఇంకా మిక్సీ చేసేస్తున్నాను. మిక్సీ చేస్తే మనకు పేస్ట్లా వస్తుంది. దాన్ని స్కాల్ప్కి అప్లై చేస్తే మనకి హెయిర్లో ఉన్న డాండ్రఫ్ని రిమూవ్ చేసుకోవచ్చు. పెరుగుని మెంతుల్ని కలిపి మిక్సీ చేస్తున్నాను. చూసారు కదా, పేస్ట్ లా అయింది. దీన్ని మనం స్కాల్ప్ కి అప్లై చేయాలి. అప్లై చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకి మెంతులు అనేది హెయిర్లో ఉన్న డాండ్రఫ్ని తగ్గిస్తుంది, ఇంకా హెయిర్ని సిల్కీగా సాఫ్ట్గా చేస్తుంది. హెయిర్లో ఉన్న ఇచ్చింగ్, మనకి స్కాల్ప్లో ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది కదా, దాన్ని కూడా తగ్గిస్తుంది. డాండ్రఫ్కి యాంటీ ఏజెంట్గా పనిచేస్తుంది ఈ మెంతులు అనేది. పెరుగు అనేది మనకి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. హెయిర్ డ్రైనెస్గా ఉన్న, అలా చిట్లిపోతున్నట్లు ఉంటే మనకి మెంతులు వాడడం వల్ల తగ్గుతాయి. అప్లై చేసిన 1 hour తర్వాత మనం హెయిర్ మైల్డ్ షాంపూతో లేదా కుంకుడుగాయలతో తలస్నానం చేస్తే మనకి హెయిర్లో ఉన్న డాండ్రఫ్ అనేది రిమూవ్ అవుతుంది. ఇంకా హెయిర్ అనేది సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.